యేసుక్రీస్తు మీదకి నా వందనాలు. ఇదన వాక్య నిమిత్తం అపోస్తుల కార్యములు 28వ అధ్యాయం 14 వచనం చదువుకుందాము. అక్కడ సహోదరులను మేము చూసినప్పుడు వారు తమ యొద్ద 7 దినములు ఉండవలనని మమ్మల్ని వేడుకొనిరి. ఆ మీదట మేము రోమాకు వచ్చితిమి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. క్రీస్తునందున్న ప్రియ సహోదరి సహోదరులారా, శాంతి టీవీలో ప్రసారం అవుతున్నటువంటి ఆయన హెచ్చవలసి ఉన్నది అనేటువంటి కార్యక్రమ వీక్షకులారా, మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. గుడ్ మార్నింగ్, హ్యావ్ ఏ నైస్ డే, షాలోమ్, మారనాథ. ఈ దినమంతా దేవుడు మీకు ఆశీర్వాదకరంగా మార్చునుగాక. మీ ప్రార్థనా విషయాలు ఖచ్చితంగా మాకు తెలియజేయండి. మేము మీకోసం ప్రార్థన చేయడానికి సిద్ధంగా ఉన్నాం. 2025వ సంవత్సరంలో మా స్థానిక సంఘంలో మాకు దేవుడు అనుగ్రహించినటువంటి 4 గంటల 4-fold విజన్ ప్రకారం ప్రతి శుక్రవారం ఉదయం సాయంత్రం, ప్రతి శనివారము ఉదయము సాయంత్రం మా మందిరంలో, స్థానిక మందిరంలో, గిడియోన్ మిషన్ చర్చ్ శాంతినగర్ 6వ వీధిలోని మందిరంలో ఉపవాస కూడికలు ఏర్పాటు చేస్తున్నాం. కనుక ఆ ఉపవాస కూడికలకి మీ ప్రార్థనా విషయాలు మీరు మాకు తెలియజేయాల్సిందిగా కోరుతున్నాం. ఉపవాస కూడికల్లో ఇంచుమించు 30 నుంచి 40కి పైగా వేరు ప్రార్థనా విషయాలు ప్రార్థన చేస్తాం. అంతేకాకుండా 2 దేవజనులు సందేశాలు అందిస్తారు. కాబట్టి మీరు ఏదైనా సంఘాలకు వెళ్ళినా పర్లేదు. ఒకవేళ వెళ్ళని వారైతే మీరు పూర్తి కాలము ఈ కూడికల్లో పాల్గొనవచ్చు. లేదు అంటే మీరు వేరే స్థానిక సంఘాలకు వెళ్ళకపోతే ఈ సమయాల్లో శుక్రవారం ఉదయం సాయంత్రం, శనివారం ఉదయం సాయంత్రం, లేకపోతే శుక్రవారం ఎక్కడైనా ప్రార్థనలు ఉండొచ్చు. ఒకవేళ అటువంటి మీ స్థానిక సంఘ కార్యక్రమాలను మిస్ చేయకుండా ఇక్కడికి మీరు రాగలిగితే ఇక్కడ దేవుని వాక్యం విని మీరు ఆత్మీయంగా బలపడేటువంటి అవకాశం ఉంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కనుక మిమ్మల్ని ఈ ప్రార్థనా ఉద్యమములో ప్రత్యక్షంగానూ పరోక్షంగానూ పాలు పంపులు పొందడానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం. దయచేసి జ్ఞాపకం చేసుకోండి, టౌన్ హాల్లో ఈ నెల 16వ తేదీ అనగా వచ్చే ఆదివారం, జస్ట్ ఇంకొక 6 రోజుల తర్వాత ఉజ్జీవ కూడిక లాంటిది. ఉజ్జీవ కూడికే, దేవుని వాక్యం, ప్రార్థన అంతా ప్రాసెస్ అంతా సేమే. కాకపోతే పేరు కాస్త మార్చి శిష్యత్వపు కూడిక అని పెట్టడం జరిగింది. డిసైపుల్షిప్ మీటింగ్కి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. యేసుక్రీస్తు యొక్క నిజ శిష్యులుగా మారడానికి, ప్రేమించేటువంటి, ఫలించేటువంటి, ప్రభువును మహిమపరిచేటువంటి శిష్యులుగా మారడానికి ఏర్పాటు చేయబడినటువంటి వాక్య బోధన, ప్రభువును మహిమపరిచేటువంటి పాటలు, ఆరాధన జరిగించేటువంటి కార్యక్రమానికి మిమ్మల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మన నెల్లూరులోని, నెల్లూరు నగర నడిబొడ్డులో టౌన్ హాల్లో మా గిడియోన్ మిషన్ చర్చ్ తరపున ఏర్పాటు చేయబడుతున్నటువంటి కూడికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. కరెక్ట్గా 6:30కి ఆరంభిస్తాం, 9:30 కల్లా ముగించబడుతుంది. 3 గంటలు ఇంచుమించు 180 నిమిషాలు ప్రభుతో గడపడానికి, ప్రభు సన్నిధిలో ఉండడానికి, ఎంజాయ్ చేయడానికి, బాహ్య ప్రపంచాన్ని మరిచిపోవడానికి, పరలోకపు వాతావరణాన్ని ఆస్వాదించడానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. మీ కొరకు వ్యక్తిగతమైన ప్రార్థనలు చేయబడతాయి. మీరు వ్యక్తిగతంగా ఏదైనా మాట్లాడాలనుకుంటే మాట్లాడవచ్చు. వాక్యంలో ఏదైనా సందేహ నివృత్తి జరిగించుకోవడానికి కూడా మీకు ఈ కూడికలో అవకాశం ఉంటుంది. కనుక మిమ్మల్ని, మీ కుటుంబ సభ్యుల్ని, మీ బంధుమిత్రాదుల్ని ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. స్తోత్రం, హల్లెలూయా. రండి, కదలి రండి. క్రీస్తు కార్యాలు ఈ కూడికలో జరగబోతున్నాయి, వాటిని మనం చూడబోతున్నాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. నా దగ్గర ఉన్నటువంటి కొన్ని నంబర్లకి వాళ్ళకి ఈ పాంప్లెట్ నేను పోస్ట్ చేస్తూ ఉన్నాను. కనుక ఈ పాంప్లెట్ కావలసిన వారు, ఈ పాంప్లెట్ గురించిన ఇన్ఫర్మేషన్ మీకు రావాలన్నట్లయితే నాకు కాల్ చేసినట్లయితే ఈ పాంప్లెట్ మీకు పంపించడం జరుగుతుంది. తద్వారా మీకు ఇన్ఫర్మేషన్ ఇది మీకు రిమైండ్ చేసే విధంగా ఉంటుంది. ఇక ఈ వారంలో కూడా 1-2 సార్లు నేను దీనికి సంబంధించిన ప్రకటన చేస్తాను. ఏదో విపరీతమైన పబ్లిసిటీ చేయడానికి మన దగ్గర ఆర్థిక వనరులు లేవు. కనుక మనకున్నటువంటి కొద్దిపాటి నిధులతో మనం ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాం. కనుక డోంట్ మిస్ దిస్ ఈవెంట్, డోంట్ మిస్ దిస్ ప్రోగ్రామ్. దేవుని స్తోత్రం. నిన్నటి ఎపిసోడ్లో నూతన సంఘం, నూతన ప్రదేశంలో నూతనమైన సంఘం, సంఘ స్థాపన యొక్క అవసరత మనం అర్థం చేసుకోవాలి. సంఘం ఎందుకు స్థాపించబడాలి? వాట్ ఈస్ ద రీజన్ ఫర్ ద ప్లాంటేషన్ ఆఫ్ ఎ న్యూ చర్చ్?
వాట్ ఈస్ ద నెసెసిటీ ఆఫ్ ద చర్చ్ ప్లాంటేషన్? ఎందుకు? కారణం ఏంటి? దాని వెనుక ఉన్నట్టు ఉద్దేశం ఏంటంటే నెక్స్ట్ జనరేషన్కి, ఈ జనరేషన్ ఎలాగో గడిచిపోతే మన జనరేషన్ గడిచిపోతే, నెక్స్ట్ జనరేషన్కి మినిస్ట్రీ చేయడానికి, నెక్స్ట్ జనరేషన్ నిలబడడానికి, నెక్స్ట్ జనరేషన్ స్పిరిచువల్గా ఉండడానికి వి నీడ్ చర్చ్ ప్లాంటింగ్ అని ఒక దేవుజనుడు, ఒక చర్చ్ ప్లాంటింగ్ ఎక్స్పర్ట్ ఒక ఆయన చెప్పాడు. ఆ చర్చ్ ఎంతకాలం ఉంటుందో లేదో తెలియదు. ఉన్నంతకాలం అక్కడ ఉన్న ప్రజల్ని, ఆ చర్చ్ బిల్డింగ్ చుట్టూ ఉన్న వారికి మినిస్టర్ చేస్తూ లేకపోతే సేవ చేస్తూ కొనసాగుతుంది. దేవుని స్తోత్రం. అంటే చర్చ్ సేవ చేయడం అంటే చర్చ్ బిల్డింగ్ సేవ చేయడం అని కాదు. సంఘ నాయకత్వం, సంఘ నాయకులు, సంఘంలో ఉన్నటువంటి సువార్థికులు, మిషనరీస్, వాళ్ళు ప్రజలను రీచ్ అయిపోయి పరిచర్య చేయడం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ఒక నూతనమైన సంఘం, నూతనమైన గృహం గురించి కాదు, నూతనమైన సంఘం. ఒకవేళ నూతనమైన గృహం అనుకుంటే నూతనమైన దేవుని గృహం. దేవుని గృహం అంటే దేవుడు మాత్రమే ఉండే గృహం అని కాకుండా, దేవుడు ఆయన ప్రజలు ఇద్దరు ముగ్గురుగా లేదా ఇంకా అధికంగా కూడి వచ్చినప్పుడు ఆయన వచ్చి అదృశ్యుడిగా వచ్చి ఆయన కలుసుకునేటువంటి స్థలం. స్తోత్రం. హల్లెలూయా. ప్రత్యక్ష గుడారము లాంటిది అనుకోండి. ప్రత్యక్ష గుడారమే, ఆయన ప్రత్యక్షత కలిగేటువంటి గుడారం, అది దేవుని సంఘం. ఆయన ప్రత్యక్షత లేకపోతే అది ప్రభు సంఘం కాదు. మెలితే అనేటువంటి అనాగరికులు ఉన్నటువంటి ఆ ద్వీపంలో ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగాయి. ఆత్మ సంబంధమైన కార్యాలు జరిగిన తర్వాత ఏం జరిగింది? 3 నెలల్లో అక్కడ జరిగిన మార్పులు. అక్కడ కూడా పెద్ద బిల్డింగ్ కట్టుకున్నారు. రోమన్ గవర్నమెంట్ దానికి పర్మిషన్ ఇచ్చేసింది. రోమన్ గవర్నమెంట్ మెటీరియల్ ఇచ్చింది, మనీ ఇచ్చిందని కాదు నా మాటలేక ఉద్దేశం. దాన్ని ఎవరైనా అలాగా ఇమాజిన్ చేస్తే మనం ఏం చేయలేము. మందిరం కట్టబడిందని కాదు, మంద విషయం, మంద ఫామ్ అయింది, ఒక మంద ఏర్పరచబడింది. చిన్న మందో పెద్ద మందో, లేకపోతే ఒకవేళ ఆ ద్వీపంలో పెద్ద మందే కావచ్చు. అది కారణం ఏంటంటే అనేకులు స్వస్థలు పొందుకున్నారు కనుక, ఈ 3 నెలలు దేవుని జనులు అక్కడే ఉన్నారు కనుక, ఎరస్తు అనే వ్యక్తి కావచ్చు, లేదంటే డాక్టర్ లూకు గారు కావచ్చు, పౌలు గారు కావచ్చు, ఈ ముగ్గురు ఇంకా ఒకరిద్దరు కావచ్చు. స్తోత్రం. హల్లెలూయా. ఒక నూతనమైన సంఘం అంటే నూతన సంఘాలకు వెళ్ళాలని కాదు, లేకపోతే మీరున్న స్థానిక సంఘాన్ని విడిచిపెట్టి వెళ్ళాలని కాదు నా మాటల యొక్క ఉద్దేశం. అక్కడ సంఘము లేదు, సంఘం స్థాపించబడింది. అక్కడ అవసరత ఉంది. ఒక్కో ఏరియాలో కొన్ని చోట్ల, నెల్లూరులో కపాడిపాలెంలో ఒక 60-70 సంఘాలు ఉండొచ్చు. వెంగళరావు నగర్లో ఒక 15-16 చర్చస్ ఉండొచ్చు. అక్కడికి వెళ్ళి మళ్ళీ పరిచయం చేసి సంఘ స్థాపన యొక్క అవసరత లేదు. అవసరత లేని చోట అవసరత ఉందని భావించి కొంతమంది అలా ప్రవర్తిస్తుంటారు. మనకు అక్కడ అవసరత ఉందా లేదా అని ఆత్మ ద్వారా మనం గ్రహించవచ్చు. ఆల్రెడీ 16 చర్చిలు ఉన్న చోట ఎందుకండి మళ్ళీ చర్చ్? దేవుడు నన్నే అక్కడికే పంపించాడని చెప్పుకోవడం యొక్క అవసరత ఏముంది? ఇంకా దున్నని బీడు భూములు ఉన్నప్పుడు అందరూ ఒకే ఏరియాకి పోవడంలో అర్థం ఏంటి? పండిన భూములకు అందరూ ప్రభువులేంట, ఎండిన భూములు లేక దున్నని భూములను ఎవరు పట్టించుకోరని ఒక మాట అంటుంటారు పెద్దలు కదా. నార్త్ ఇండియాకి ఎవరు వెళ్ళరు. మినిస్ట్రీ టఫ్గా ఉన్నటువంటి ఏరియాల్లో, గ్రేవ్ యార్డ్స్ లాంటి ప్రదేశాల్లోకి ఎవరు వెళ్ళరు. ఈజీగా మనం వెళ్ళాము, ఓ 10 మందిని పోగు చేసుకున్నాం, ఆ సంఘస్థులు ఈ సంఘస్థుల్ని ఓ చర్చ్ బిల్డింగ్ అంటుకున్నాం, ఏదో జరుగుతుంది అని ఫీల్ అవుతున్నటువంటి పరిస్థితుల్లో ఉన్నాం మనం. మెలితే ద్వీపంలో పౌలుకు అనుగ్రహించబడిన వారు, ఓడలో ఉన్నవారు అనుగ్రహించబడ్డారు అనగా పౌలుతో పాటు ప్రయాణం చేసిన వాళ్ళు, పౌలు యొక్క పరిచర్య ఫలితంగా పౌలు చెప్పినటువంటి సువార్తను విని విశ్వసించి ఆయనకు అనుగ్రహించబడిన వారుగా ఉన్నవారు. మెలితేలో ఉన్నటువంటి వారి సంగతి చెప్పుకుంటున్నాం మనం. స్తోత్రం. రెండవది, ఆత్మ ద్వారా పిలుపునందుకున్నవాళ్ళు, పరిశుద్ధాత్మ ద్వారా పిలుపునందుకున్నవారు. ద్వీపములారా అని ఒక మెసేజ్ ఒకటి ఉంది. అది యెషయా గ్రంథంలో ఇవ్వబడిన పిలుపు అయినప్పటికీ కూడా
కుప్రా ద్వీపంలో ఉన్నటువంటి లేవి లేదా జోసఫ్ బర్నబా అనేటువంటి ఒక వ్యక్తి యెరూషలేములోకి వచ్చి యెరూషలేములో రక్షించబడ్డాడు. యాజకుడుగా కొనసాగాల్సిన అవసరం లేదని భావించి యేసు యొక్క అనుచరుడుగా మారిపోయాడనే సంగతి మనకు తెలుసు. ఆత్మీయ పిలుపును అందుకున్నవాళ్ళు. మూడోది అనారోగ్యం తొలగిన వారు. దైవికమైన స్వస్థత, డివైన్ హీలింగ్ జరిగింది. తర్వాత నాలుగోది ఆత్మరక్షణ పొందిన వారు. ఇలాగ నూతన సంఘం ఏర్పడింది. ఇలా సంఘాలు ఏర్పడతాయి. అపోస్తుల కార్యం 8వ అధ్యాయంలో మనం అదే చూడగలము. అపోస్తుల కార్యములు 16వ అధ్యాయంలో మనం అలాగే చూడగలము. కాబట్టి దేవుని యొక్క నేను నా సంఘమును కట్టుతానని ప్రభువు చెప్పాడు. అట్టి దేవుని సంఘము ఆయా ప్రాంతాల్లో లేకపోతే సంఘాలు లేని ప్రాంతాల్లో, సువార్త లేని ప్రాంతాల్లో సంఘ స్థాపన జరగాల్సిన అవసరం ఉంది. దాని కొరకు దేవుడు మన సంఘాల్లోంచి అనేక మంది యవనస్తులను లేవనెత్తునుగాక, అనేక మంది మిషనరీలు లేవనెత్తునుగాక. ఆమేన్. దేవుని స్తోత్రం. హల్లెలూయా. రండి మనం ఈ సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఈ దినము కొరకై ఏర్పాటు చేయబడిన లేఖన భాగము అపోస్తుల కార్యములు 28వ అధ్యాయము 14వ వచనం. బుక్ ఆఫ్ యాక్ట్స్ 28 చాప్టర్ వర్స్ 14. అక్కడ సహోదరుడు మేము చూసినప్పుడు వారు తమ యొక్క 7 దినములు ఉండవలనని మమ్మల్ని వేడుకొని ఆమె మీదట రోమాకు వచ్చితిమి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. నేను చదువుతున్నాను, తర్వాత వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. దేర్ we found some believers who begged us to stay with them for a week. Afterward, we made our way to Rome. అక్కడ రాయబడింది Puteoli. This was on the western coast of Italy with a road leading to Rome about 145 miles to the north. అని ఇక్కడ కింద ఫుట్ నోట్లో ఇచ్చారు. అంటే అక్కడ నుంచి ఆ పుతియోలి అనేటువంటి ప్రదేశం నుంచి 145 మైల్స్, ఇంచుమించు ఒక 200 కిలోమీటర్ల పైనే ఉన్నటువంటి 200-300 కిలోమీటర్లో ఉన్నటువంటి, అంటే ఇంచుమించు లాంగ్ జర్నీ అయిపోయిన తర్వాత చాలా వరకు ప్రయాణ ముగింపులో ఉన్నారు అని మనం అర్థం చేసుకోవచ్చు. దేర్ వీ ఫౌండ్, దేర్ అంటే పుతియోలి అనేటువంటి ప్రదేశంలో, వీ ఫౌండ్ సమ్ బిలీవర్స్, మేము కొంతమంది విశ్వాసుల్ని మేము కనుగొన్నాము అని రాయబడింది. సహోదరులని కాదు, వీ ఫౌండ్ సమ్ బిలీవర్స్, కొంతమంది విశ్వాసుల్ని, యేసునందు విశ్వాసం వచ్చి. హూ బెగ్గడ్ us టు స్టే విత్ దెమ్ ఫర్ ఎ వీక్. ఒక వారం రోజులు మాతో పాటు ఉండండి, ఎక్కువ రోజులు కాదు. అంటే ఒకవేళ అవసరమైతే ఇంకో సబ్బాతు దినం వరకు, లేదా ఒక వారం రోజులు ఉండండి అని వాళ్ళు ఏం చేశారంటే దే బెగ్గడ్, వాళ్ళు యాచించారు, వేడుకున్నారు, దీనంగా అడిగారు అన్నట్టుగా. ఆఫ్టర్వర్డ్ we made our way to Rome. ఈ మధ్యకాలంలో ఈ ప్రయాణం వేరొక ఓడ ఎక్కి చేశారు వాళ్ళు. బహుశా ఆ ప్రయాణానికి ఒక 300 కిలోమీటర్లు పైగా ఉన్నట్టు ప్రయాణం, బహుశా ఒక 5-6 గంటలు 10 గంటలు ఎంతో బట్టి ఉండొచ్చు. వాళ్ళు ఫైనల్గా రోముకు చేరుకుంటారు అని దేవుడు చెప్పాడు. దేవుని దూత చెప్పాడు. కైసరు ఎదుట నిలబడవలసి ఉన్నది. సముద్రంలో చచ్చిపోయింటే కైసరు ఎదుట నిలబడే అవకాశం లేదు. మెలితేలో చంపబడి ఉంటే కైసరు ఎదుట నిలబడే అవకాశం లేదు. కాబట్టి వారికి చెప్పిన చోటికి దేవుడు వారిని నడిపించాడు. నిశ్చయముగా నేను మరలా ఈ దేశానికి రప్పిస్తానని దేవుడు యాకోబుకి చెప్పాడు. అలాగే రప్పించాడు. అలాగే అన్నాను, యాకోబు సారీ నేను ఈ దేశానికి రప్పించలేను, దేవుడు ఏం చెప్పాడో అది దాన్ని చేశాడు. వాడుక భాషలో కూడా మనం చదువుకుందాం. 28వ అధ్యాయం 14వ వచనం. అక్కడున్న సహోదరులలో కొందరిని కలుసుకున్నాము. వాళ్ళు మమ్మల్ని ఆహ్వానించి తమతో ఒక వారము ఉండమన్నారు. ఈ విధంగా రోమా చేరుకున్నాము. అంటే అక్కడక్కడ వీళ్ళు ఆహ్వానించారు. కొన్ని చోట్ల ఆగిన చోట, బ్రేక్స్ ఏర్పడిన చోట, మా బ్రేక్ జర్నీస్లో అన్నట్టుగా కూడా పౌలు చెప్తున్నాడు. నేను ఈ తర్జుమాలో కూడా నేను చదివేసి తర్వాత కొద్దిగా వివరణ ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాను. స్తోత్రం. వేర్ వీ ఫౌండ్ and the second day we came to Puteoli, where we found brethren who begged us to stay with them 7 days, and so at last we came to Rome. At last we came to Rome. 7 రోజుల ప్రయాణం వాయిదా పడింది. అంటే 7 రోజులు ఆగిపోయారు, అక్కడ నిలిచిపోయారు, వెళ్ళిపోవాలనుకున్నారు. వాళ్ళంతా బతిమలాడేసరికి ఆ ప్రేమను కాదనలేక ప్రభువును బట్టి, ప్రభువునందు విశ్వసించిన వారికి ప్రభువునందలి లేదా ప్రభు సేవకుల పట్ల, ప్రభు దాసుల పట్ల ఉన్నట్టు ప్రేమను బట్టి అక్కడ ఆగిపోయారు.
వాళ్ళు దాన్ని ఎందుకు ఇన్ని రోజులు ఆపేశారు అని వాళ్ళు దాన్ని నెగిటివ్గా భావించలేదు. వేడుకోవడం, దే బెగ్డ్ us, దే అపీల్డ్ us. దేవుని స్తోత్రం, హల్లెలూయా. చూడండి, క్రైస్తవుల మధ్యలో, దేవుని బిడ్డల మధ్యలో షార్ట్ టైంలోనే ఎంత బంధాలు ఏర్పడతాయో, వాళ్ళ బాండింగ్ ఎంత స్ట్రాంగ్గా మారుతుందో చూడండి. ఒక యవనస్తురాలు తల్లిదండ్రుల దగ్గర ఒక 24 సంవత్సరాలు అయితే 20 సంవత్సరాలు ఉన్న తర్వాత డీప్ రిలేషన్ ఉంది, ఒకవేళ లేకపోయినప్పటికీ పెళ్ళైన తర్వాత షార్ట్ టైంలో భర్తతో ఉన్న రిలేషన్ చూడండి. అంటే ఇప్పుడు ఆ ముందున్న రిలేషన్ కన్నా ఆమెకి ఈ రిలేషన్ ఇంపార్టెంట్, ఇది కావాలి, నాకు నా భర్త బిడ్డలు ముఖ్యం కాదు, నాకు నా తల్లిదండ్రులే ముఖ్యమైన తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళి ఉండే అవకాశం లేదు. ఆమె భర్త దగ్గర కష్టపడుతూ ఉన్నా, సుఖపడుతూ ఉన్నా, ఎలాగున్నా పోనీ భర్త దగ్గర ఉంది, హాయిగా ఉంటుందండి అని జనాలు భావించే అవకాశం ఉంది. లేదు, భర్తను వదిలేసి వచ్చింది, భర్తను కాదనుకొని వచ్చేసింది, అమ్మగారి ఇంట్లోనే ఉంటుంది అన్నప్పుడు ఆ స్త్రీకి ఉన్నట్టు విలువ మన సమాజంలో మనకు తెలుస్తుంది. స్తోత్రం, హల్లెలూయా. వేడుకోవడం, బలవంతం చేయడం, ఒత్తిడి చేయడం. వేడుకుంటున్నారు, దేనికి వేడుకుంటున్నారు? ఈ రోజుల్లో వాడుకోవడం జరుగుతుంది కానీ వేడుకోవడం జరగడం లేదు. సరే, అతతో నా పని అయిపోయింది, అవతో నా పని అయిపోయింది, దట్స్ ఆల్. ఇంకా మళ్ళీ ఏదైనా అవసరం వచ్చినప్పుడు హలో బాగున్నారా ఏంటి, ఓహో బాగున్నారా ఏంటి అని పలకరిస్తున్నారు అంటే, ఫోన్ చేశారంటే ఏదో అవసరత పడిందని అర్థం. అవతల వ్యక్తులు చాలా వరకు అవకాశవాదులాగానే బిహేవ్ చేస్తున్నారు. అవసరం ఉంటేనే పలకరింపులు, అవసరం ఉంటే స్నేహాలు, అవసరం ఉంటేనే అనుబంధాలు. ఎంత విచారకరం. అవసరం లేదా, నువ్వెవరో నేనెవరో అన్నట్టుగా బిహేవ్ చేస్తూ కనీసం ఒక మాట అన్న, ప్రైజులాడనో, వందనాలను, స్తోత్రాలను చెప్పలేని పరిస్థితి పరిశుద్ధుల మధ్యలో, దేవుని బిడ్డల మధ్యలో ఉండడం విచారకరం. 4 ఉదాహరణలు, వేడుకోవడానికి గురించిన ఉదాహరణలు మీకు జ్ఞాపకం చేస్తాను. నెంబర్ 1, పొతియోలీలోని పరిశుద్ధులు వేడుకోవడం. దేనికి వేడుకున్నారు వాళ్ళు? మాకేదైనా మీరు ఇవ్వండి, మాకు డబ్బులు ఇవ్వండి, మాకు భోజనం పెట్టండి అని కాదు, మీరు మాతో ఉండండి, వీ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ. 300 మందిని తమతో ఉంచుకొని వారికి ఆతిథ్యం ఇవ్వడం అనేది చిన్న విషయం కాదు కదా. మేము విన్నాం, గతంలో జరిగిందంతా విన్నాం, పౌలుకు జరిగిందంతా విన్నాం, సముద్రంలో జరిగింది విన్నాం, అంతకుముందు జరిగింది విన్నాం. ఇవన్నీ వింటున్నప్పుడు మాకు అర్థమైన విషయం, ఈయన దేవుని సేవకుడు. వీ ఫౌండ్ దట్ హీస్ ఎ ట్రూలీ ఏ మ్యాన్ ఆఫ్ గాడ్. కాబట్టి ఈయన మా మధ్యలో ఉంటే మాకు ఆశీర్వాదకరం. ప్రార్థనాపరులు లేదా ప్రభు వాక్యాన్ని వివరించేవాళ్ళు మన మధ్యలో ఉండడం మనకు ఆశీర్వాదకరం. పిచ్చి పిచ్చిగా ప్రవర్తించేవాళ్ళు, స్వార్థపూరితంగా జీవించేవాళ్ళు మనతో ఉండడం వల్ల మనకు ప్రయోజనకరం కాదు. పాపులు మన మధ్యలో ఉండడం కాదు, పరిశుద్ధులు మన మధ్యలో ఉండడం మనకు ప్రయోజనకరం. 1, పొతియోలులోని పరిశుద్ధులు వాళ్ళు వేడుకున్నారు. 2, అపోస్తుల కార్యములు 10వ అధ్యాయము 48వ వచనంలో కైసరయ్యలోని వారు అనగా ఎవరోళ్ళు? కొర్నేలి పిలిస్తే వచ్చిన వాళ్ళు, కొర్నేలి యొక్క ముఖ్య స్నేహితులు వీళ్ళందరూ. వాళ్ళందరినీ ఏమని చెప్పి పిలిచాడో మనకైతే తెలియదు, కానీ ఒక స్పెషల్ మీటింగ్ అండి. అది రిలీజియస్ మీటింగ్ అని నేను అన్ను, కానీ ఇట్స్ ఎ స్పెషల్ మీటింగ్. నాకు దర్శనములో ఏదైతే ఒక వ్యక్తిని నేను దర్శనంలో చూశాను, ఆయన్ని నేరుగా చూడలేదు, కానీ ఇప్పుడు నేరుగా చూడబోతున్నాను. ఆ వ్యక్తి వస్తాడు, మన ఇంటివారు, మీ అందరి లేదా మా కొరకు, మా రక్షణ కొరకు అవసరమైనటువంటి ప్రయోజనకరమైనటువంటి మన ఆత్మరక్షణకు సంబంధించిన మాటలు తెలియజేయడానికి వస్తున్నాడండి ఆయన అనేది కొర్నేలి గారి పాయింట్. కొర్నేలి గారు కొంతమంది, ఎంతమంది ఉన్నారో, 50 మంది ఉన్నారో, 60 మంది ఉన్నారో, 100 మంది ఉన్నారో తెలియదు, కానీ డబ్బున్నవాడు, సంపన్నుడు కనుక, శతాధిపతి కనుక ఓ పెద్ద హౌసు లేదా గ్యాదరింగ్ ఎక్కువ చేసి ఉంటాడు. ఇది రోమీలకు ఎవరికి తెలియకుండా రహస్యంగా జరిగిన రహస్య కూడిక కూడా ఉండొచ్చు. సరే, మనం టూ మచ్గా మనం ఇమాజిన్ చేయడం లేదు. కానీ కైసరే వాళ్ళు అన్నారు, మాతో కొద్ది దినాలు ఉండు అని వేడుకున్నారు. మాకు ఈ అనుభవం ఇంతవరకు జరగలేదు, ఈ అనుభవం కొత్తది. క్రిస్టియానిటీ అంటే యేసు మార్గంలో ఆత్మానుభవం ఉందన్నమాట. దెన్ వీ విల్ కంటిన్యూ. అలాగైతే ఈ అనుభవం ఉంది కనుక ఈ మార్గాన్ని విడిచిపెట్టేది లేదు. క్రైస్తవత్వం యొక్క ప్రత్యేకత అంటే పరిశుద్ధాత్మ నింపుదల అనుభవం ఉంటుంది.
కొంతమంది మీదకి దేవుడు వచ్చి పూనకము పూనుతున్నాడు అనేది పైన అనే ఆ హిస్టీరిక్ ఆ ఎక్స్పీరియన్స్ని వాళ్ళు ఏదో దైవికంగా చూస్తున్నారు. కానీ ఇక్కడ దేవుడు లోపలికి, ఇతర మతాల్లో భక్తుడు వేరు, భగవంతుడు వేరు. కానీ ఇప్పుడు ఇక్కడ మాత్రం భగవంతుడే, దేవుడే భక్తుని లోపల నివసిస్తున్నాడు. భక్తుని తన నివాస స్థలంగా చేసుకున్న దేవుడు, నిన్ను నన్ను నివాస స్థలంగా చేసుకున్న దేవుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. కైసరలోని వారి గురించి మనం ఆలోచించాం. ఒక ప్రత్యేకమైన అనుభవం, ఆత్మానుభవం. వాళ్ళు ఊహించలేదు. అంత్యదినములో అనేకుల మీద నా ఆత్మను కుమ్మరిస్తాను. అన్య జనుల మీద కూడా ఆయన ఆత్మ కుమ్మరించబడింది. ప్రార్థనాపరులు, భక్తిపరులైన వారి మీదే ఆత్మ కుమ్మరించబడిందని కాదు, అన్ని జనుల మీద, సమస్త శరీరుల మీద ఆత్మ కుమ్మరించబడింది. తర్వాత మనం ఆలోచిస్తున్నటువంటి విషయం ఏదంటే, మూడవది, ఫిలిప్పీ పట్టణములోని మాసిడోనియన్ కాలనీ బేస్ చేసుకొని ఆ ప్రాంతానికి వెళ్ళడానికి కారణం, మునిపెన్నడు వెళ్ళినటువంటి కొత్త ప్రదేశానికి వెళ్ళడానికి కారణం ఏంటి అంటే, తన మనసులో ఒకటే ఉద్దేశం, సువార్త చెప్పాలి. పోయి బాగా డబ్బులు సంపాదించుకొని ఒక మందిరం కట్టుకుందామనే ఆలోచన కాదు ఆయనది. నశించిపోతున్న వారికి సువార్త చెప్పాలి. సువార్త యొక్క అవసరం ఉంది. ఈ రోజుల్లో కూడా విదేశాలకు వెళ్ళి డబ్బులు సంపాదించుకుంటారు. విదేశాల్లో ఉన్నట్టు వాళ్ళని నేను చూస్తున్నా. వాళ్ళంతా ఇదే ఉద్దేశంలో ఉన్నారు, కానీ ఆత్మ సంబంధమైన ఉద్దేశం లేదు. దేవుడు మమ్మల్ని ఎందుకు అమెరికాలో ఉంచాడనే దాని గురించి వాళ్ళు ఆలోచించడం లేదు. అమెరికాలో ఉంచడం పెద్ద గొప్ప విషయమే నేను చెప్పడం లేదు. నిన్ను ఎక్కడ ఉంచినా నువ్వు ఉన్న చోటే నమ్మకంగా ఉండు. అమెరికాలో ఉన్నా ఒకటే, ఆఫ్రికాలో ఉన్నా ఒకటే, ఏషియాలో ఉన్నా ఒకటే, పల్లెటూరులో ఉన్నా ఒకటే, పట్టణంలో ఉన్నా ఒకటే, ఇంకెక్కడున్నా ఒకటే. ఎక్కడైనా మనం ప్రజలతో సరిగా ఉండి ప్రజలకు సువార్తను అందించాలనే ప్రయత్నం చేయగలిగితే మనం ఆశ్రయించబడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అపోస్తల కార్యములు 16వ అధ్యాయము 15వ వచనంలో మరియు 9వ వచనంలో మనం గమనిస్తే చూడాల్సి, ఆమె ఇంటి వారును బాప్తిసం పొందినప్పుడు ఆమె, నేను ప్రభువునందు విశ్వాసము కలదానని మీరు ఎంచితే నా ఇంటికి వచ్చిండునని వేడుకొని మమ్మల్ని బలవంతం చేసాను. దేవుని స్తోత్రం, హల్లెలూయా. మనం ఆలోచిస్తున్న మాట, వారు మాతో పాటు ఉండండి కొన్ని రోజులు, స్టే విత్ us ఫర్ ఫ్యూ డేస్. ఎమ్మాయు దారికి వెళ్తున్నట్టు శిష్యులు అన్నారు, మాతో కూడా ఉండు, అబాయిడ్ విత్ us. పొద్దుగుంకినది, మాతో ఉండమని ఆయన్ను బలవంతం చేసిరి. ఇక్కడ కూడా పౌలును ఫిలిప్పీలోని వారు మాత్రమే కాకుండా పొతియోలి వారు, ఫిలిప్పీలోని వారు, కైసరే వారు, వాళ్ళను ఆయన్ని ఉండమని వేడుకుంటున్నారు. వీరందరికీ ఆయన ఆశీర్వాదకరంగా, కైసరే వారికి పేతురు ఆశీర్వాదకరంగా, పొతియోలిలోని పరిశుద్ధులకి పౌలు ఆశీర్వాదకరంగా, ఫిలిప్పీలోని వారికి పౌలు శీలలో ఆశీర్వాదకరంగా. ఇప్పుడు ఎఫెసీ వారి గురించి చెప్పి నేను ముగించేస్తాను. అపోస్తల కార్యములు 18వ అధ్యాయము 20వ వచనం. స్తోత్రం. ఇంకా కొంతకాలం, కొన్ని రోజులు ఉండండి, కొంతకాలం ఉంటే మేము ఎదుగుతాం, ఈ పరిస్థితులన్నీ చక్కబడతాయి. మీరు కొంతకాలం ఉంటే మేము ఇంకా బలపడతాం. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఒక పరిశుద్ధుడు మరొక పరిశుద్ధుడిని కోరుకుంటాడు. ఒక పాపి మరొక పాపిని కోరుకుంటాడు. వాళ్ళిద్దరు స్నేహం. ఒక తాగుబోతున్నాడు మరొక తాగుబోతుతో స్నేహం చేస్తాడు. పరిశుద్ధుడు కలుసుకోవాలి. దేవుని బిడ్డలు కలుసుకోవాలి. దేవుని బిడ్డలు కలుసుకుంటుండగా యెహోవా చెవియొగ్గి ఆలకిస్తాడు. ఆయన భక్తులు మాట్లాడుకొనిచుండగా, మనం సంభాషణ చేస్తూ ఉండగా, స్నేహం చేస్తుండగా దేవుడు మనల్ని కనిపెడుతున్నాడు అనేటువంటి సంగతిని మనం జ్ఞాపకం చేసుకోవాలి. దేవుని స్తోత్రం. ఏదేమన్నప్పటికీ వేడుకోవడం అనేటువంటి అనుభవం చెప్పినప్పుడు అందులో ప్రేమ దాగి ఉందని, పరిశుద్ధుల మధ్యలో ఉన్న ప్రేమ, పరిశుద్ధులకి ప్రభు దాసుల మీద ఉన్నటువంటి ప్రేమను తెలియజేస్తుందని, ప్రభు దాసులైన వారిని చిన్నచూపు చూడకుండా వారిని వేడుకుంటూ ఆత్మ సంబంధమైన విషయాల్లో వారిని వేళాకోళం చేస్తూ అని కాదు, వారిని ఆత్మ సంబంధమైన అవసరాలు తీర్చడం కోసం వేడుకుంటూ ముందుకు సాగడానికి ప్రభు పరిశుద్ధులందరికీ సహాయము చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ సందేశము మీకు ఆశీర్వాదకరంగా ఉందని నమ్ముచున్నాము. ప్రార్థన అవసరతల కొరకు మమ్మల్ని సంప్రదించవలసిన మా చిరునామా గిద్యోన్ మిషన్ చర్చ్, 6వ వీధి, శాంతినగర్, నెల్లూరు 4, ఆంధ్రప్రదేశ్. పిన్ 524004. మా ఫోన్ నంబర్లు 7036443613 మరి ఒక నంబర్ 9392293010.
మా ఈమెయిల్ ఐడి gfihmi2015@gmail.com. దేవుడు మిమ్మును ఆశీర్వదించునుగాక. ఆమేన్.